ಅದು ట్రేడర్స్ కూడా 2 lakhs, 2,50,000, 3 lakhs, 1,80,000, 1,90,000 అంటే అది ధైర్యం ఉండాలి కాదు. నా దగ్గర నేను 32 లీటర్స్ దాకా జాఫరాబాదీలో తెచ్చిన మొత్తం మీ జర్నీలో. యాక్చువల్ బనీ దేనికి అంటారు, ఎందుకంటే చుట్టుపక్కల చాలా వాళ్ళు బనీ అని అది ఇక్కడ అహ్మదాబాద్ నుంచి పైన తరార్ వెళ్ళిపోతే అక్కడ రాజస్థాన్ బర్రెలు వస్తాయి. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము మదార్ బై దగ్గర ఉన్నాము, మదార్ డైరీ ఫామ్ పెద్దవల్కొండ శంషాబాద్లో. ఇక్కడ మనకు 3 రకాల గేదెలు దొరుకుతాయి, ముర్రా, జాఫరాబాదీ, బన్నీ. ఎక్కడన్నా హైదరాబాద్లో ఒకటే ఫామ్లో 3 గేదెలు దొరకాలంటే అది మదార్ బై అని చెప్పొచ్చు. నేను చెప్పే అవసరం లేదు, గత 10 సంవత్సరాలకైతే అన్నగారు మార్కెట్లో ఉన్నారు. ఇప్పుడైతే హెవీ సైజ్ జాఫరాబాదీ గేదెలు ఉన్నాయి. అడుగుదాము మెయిన్ జాఫరాబాదీ, ముర్రా, దాని అన్నింటికి కంపేర్ చేద్దాము. అస్సలాము అలైకుం. మదార్ బై ఈ క్వాలిటీ జాఫరాబాద్ ఒకటి ఏనుగు అంత సైజు ఉన్నాయి. ఇవి రైతులు జాఫరాబాదీ సైడ్ రావడానికి కారణం ఏంది? ఇప్పుడు మార్కెట్ జాఫరాబాదీ పెరుగుతుంది, దీనికి కారణాలు ఏమున్నాయి? దీంట్లో ఫ్యాట్ % కూడా ఎక్కువ ఉన్నది, ఇంకా పాలు కూడా ఎక్కువ ఉన్నది కాదు. టైం కు 12-14 లీటర్స్ ఇచ్చే కెపాసిటీ ఉంటాయి దీనికి, హెవీ సైజ్ తీసుకుంటే. అంటే కూడా అంతా అంటే 7.5 ఇట్లా స్టార్ట్ అవుతాయి. 2-3 మంత్స్ చూసుకుంటే మనం 9-10 దాకా మనకు ఫ్యాట్ వెళ్ళిపోతాయి. ఓకే. సో అందుకోసం ప్రిఫరెన్స్, ఎందుకంటే వేరే బ్రీడ్స్లో ఎక్కువ పాలు ఇచ్చేది అంటే ఈజీగా ఇచ్చేది అంటే జాఫరాబాద్. ఈజీగా ఏ మేత మీద కూడా. అవును. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు సైజులు కూడా చూడండి. ఎన్నో ఇది లాక్టేషన్స్ ఎన్ని ఉంటాయి జాఫరాబాద్? ఇవి సెకండ్, థర్డ్ ఎక్కువ. ఫస్ట్ లాక్టేషన్లో 1-2 ఉండొచ్చు, కానీ మన దగ్గర వచ్చేది సెకండ్, థర్డ్ లాక్టేషన్. పాలు ఎక్కడే ఎక్కువ అవుతాయి. అయితే మార్కెట్లో అమ్మే వాళ్ళు ఈ ఆంధ్ర తెలంగాణలో జాఫరాబాదీ ఎక్కువ మంది తేరు. ముర్రా అయితే మీకు ముర్రా కానీ ఎక్కువ మంది మనకు రాజస్థాన్ నుంచి తెస్తున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి తెస్తున్నారు. కానీ జాఫరాబాదీ ఎక్కువ మంది ఎందుకు తెచ్చి అమ్మరు? కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అమ్మే వాళ్ళు తక్కువ. మీరు ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. ఈ సైజ్ కూడా చాలా మంది తేరు. ఈ కారణాలు ఏంటి? తీసుకురావాలి అంటే కొంచెం ధైర్యం, మీకు కూడా కొంచెం డేరింగ్ ఉండాలి కాదు. ట్రేడర్స్ కూడా 2 lakhs, 2,50,000, 3 lakhs, 1,80,000, 1,90,000 అంటే అది ధైర్యం ఉండాలి కాదు. 8 బర్రెలు నేను తీసుకొస్తున్నాము, దాంట్లో ఒకటి కూడా ప్రాబ్లం అయితే ఎంత లక్షలు వెళ్ళిపోతాయి. అందుకోసం ట్రేడర్స్కు ఆ భయం ఉంటాయి హెవీ సైజ్ తీసుకురావాలి. ఒక వెహికల్లో ఒకటి వస్తుంది, అశోక్ లీలాండ్ చూసుకోవచ్చు. సైజ్ బ్యాక్ సైజ్ చూడండి, ఆ సైజ్ చూడండి, హైట్ అన్ని 6 feet ఆ సైజ్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు రైతులు తీసుకుంటే హెవీ ఒక చిన్న కారీ రైతు ఒకటేసారి ఇంత హెవీ లెవెల్ లేదు. ఆయనకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆయన ఒక టైంకి ఒక బరే కింద మినిమం 10 లీటర్స్ తీసేయడానికి ఒక్కసారి కెపాసిటీ ఉంటేనే ఆయన పని. లేకుంటే మీ దగ్గర బిహారీ మనుషులు ఉన్నారంటే ఆయన పని. మీకు అనుభవం మంచిగా ఉన్నది డైరీ ఫీల్డ్లో, మీరు కూర్చొని ఒక టైంలో 10 లీటర్స్ 12 లీటర్స్ తీస్తారంటే అప్పుడు మీ కెపాసిటీ ప్రకారం మీరు తీసేయచ్చు. మా దగ్గర చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. మన దగ్గర హైయెస్ట్ ఎన్ని లీటర్ల గేదె వచ్చింది మన దగ్గర? నేను 32 లీటర్స్ దాకా జాఫరాబాదీలో తెచ్చిన మొత్తం మీ జర్నీలో. ఒక 32 లీటర్స్. ఇప్పుడున్న ఈ 4 ఉన్నాయి కదా, మొత్తం ఇంకో షెడ్లో అయితే 150 యానిమల్స్ ఉంటాయి. దాంట్లో 90 అయితే ముర్రా జాతి ఉంటాయి. తర్వాత అయితే ఇది 40 దాకా జాఫరాబాదీ ఉన్నాయి. ఇప్పుడు 200 గేదెలు మన ఫామ్లో ఉన్నాయి. 150 గేదెలు ఉన్నాయి. అన్ని పచ్చివే ఉన్నాయి. అన్ని మొత్తం ఇదే పచ్చే ఉంటాయి నా దగ్గర. వస్తే ఉంటాయి, వెళ్తే ఉంటాయి. ఈ రోజు కూడా నైట్ కూడా ఒక దిగింది. ఈరోజు సండే, రేపు సండే వస్తున్నాయి కాదు. సండే కూడా 2 బండిలు దిగుతున్నాయి ముర్రాది. బన్నీ మీద ఏమన్నా చేస్తారా? బన్నీ మీద ఈ విధంగా వెళ్ళాలి జావేద్ భాయ్, కొంచెం ఒక వారంలో వెళ్తా నేను. పర్సనల్గా వెళ్ళి అక్కడ నుంచి షూట్ చేసి కూడా వీడియోస్ వేస్తాం అక్కడ నుంచి. యాక్చువల్ బనీ దేనికి అంటారు, ఎందుకంటే చుట్టుపక్కల చాలా వాళ్ళు బనీ అని అది ఇక్కడ అహ్మదాబాద్ నుంచి పైన తరార్ వెళ్ళిపోతే అక్కడ రాజస్థాన్ బర్రెలు వస్తాయి. అదే బనీ అని సైడ్ లో అమ్ముతున్నారు. సో యాక్చువల్ బనీ ఇంట్రడ్యూస్ నేనే చేసిన, మీకు కూడా తెలుసు. చాలా పాత వాళ్ళు ఫస్ట్ యూట్యూబర్ అనుకుంటా మన ఆంధ్ర తెలంగాణలో మీ అయితే. దాని తర్వాత వేరే యూట్యూబర్స్ వచ్చారు. అప్పటి నుంచి మీరు కూడా చూస్తున్నారు కదా బన్నీ, మీరు కూడా వెళ్ళే ఉన్నారు. ఇంట్రడ్యూస్ చేసింది బన్నీకి అయితే మదార్ బై. ఏంటంటే చాలా మంది మార్కెట్లో మనకు హర్యానా వాళ్ళు కానీ, లేకుంటే గుజరాత్ వాళ్ళు, లేకుంటే మనకు రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. హర్యానాకి ఏదైనా అమ్ముతున్నారు. మెయిన్ పాయింట్ ఇది. ఇంకొకటి పాల మీద చూసుకున్నట్లయితే వెయిట్ మిషన్ మీద చూడాలి, లేకుంటే లీటర్తో చూడాలని. ఏంది ఇది కాన్సెప్ట్ ఏందో నాకు ఇన్ని రోజుల తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఏదో కొత్త కాన్సెప్ట్ వచ్చినట్టు. తమ్ముడు ఈరోజు బండి దిగినా అనుకో 2000 కిలోమీటర్స్ 1800 కిలోమీటర్స్ నుంచి వస్తాయి. అవును. ఏ డీలర్ అయినా కూడా ఫస్ట్ డే, సెకండ్ డే పాలు చూపించాలంటే కష్టమే. అవును. సో బర్రె సెట్ అయ్యడానికి 10 days 2 వారం జాఫరాబాదీకి అయితే పడతాయి. అవును. సో దాని లోపల ఆయన చూపిస్తున్నా అంటే మీకు అనుభవం ఉండాలి బర్రె తీసుకున్నప్పుడు.
నీకు బర్రె ఒకటి కావాలి అనుకో, నేను పాలు రెడీ అయినాక చూస్తానంటే అది కాదు, కుదరదు. వేరే వాళ్ళు తీసుకోపోతారు. సో నీకు అనుభవం ఉండాలి. నీకు అనుభవం లేకుంటే వేరే మనిషి రావాలి. కేజీలో చూపి లీటర్లో చూపియండి అది అంటే, నువ్వు అమ్మినప్పుడు నువ్వు కేజీలో ఇస్తే ఒక 40 లీటర్స్ క్యాన్లో కేజీలో అమ్మితే, అదే లీటర్లో అమ్మితే ఇంకా 2 లీటర్ ఎక్కువ వెళ్ళిపోతాయి, నీకు కిలోన్నర ఎక్కువ వెళ్ళిపోతాయి. సో నువ్వు అమ్మే ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అది రిస్క్ తీసుకుంటావు? బై కేజీ లెక్క తీసుకోపోమంటావు పాలు అయితే. ఓకే, వీళ్ళు చూపిస్తున్నారు, పాలు చూపిస్తున్నారు, ఇది చూపిస్తున్నారు అంటే ట్రేడర్స్ ఎవరు దేనికి కూడా ఎవరు గ్యారంటీ ఇయ్యరు. మేము కూడా గ్యారంటీ మాకు కూడా రాదు. అది చెప్పడానికి పిలిచడానికి మంచి మాట. 15 డేస్లో మేము రిటర్న్ తీసుకుంటాం, మీ దగ్గర ఏమైనా అయితే రిటర్న్ తీసుకుంటాం ఇది అంటే, ఎవరు రిటర్న్ తీసుకుంటున్నారు చెప్పు? ఎవరు తీసుకుంటలేదు. ఈరోజు ఒక బండి వచ్చింది అనుకో, 8-10 గిదలు వచ్చింది అనుకో, నువ్వు వచ్చినావు నా దగ్గర, నేను గ్యారంటీ మీద పంపిస్తున్నాను అనుకో, నేనైతే గ్యారంటీ మీద పంపించాను. ఇక్కడే గ్యారంటీ నాది, పండుకొని చూసుకొని తీసుకొని వెళ్ళాలి. వేరే గ్యారంటీస్ నా దగ్గర లేదు. వేరే వాళ్ళు గ్యారంటీ అంటున్నారు అనుకో, మీరు వచ్చినప్పుడు 10 బర్రెలు ఉన్నది, దాంట్లో నుంచి ఫస్ట్ సెలెక్షన్ ఏం చేస్తారు? నంబర్ 1 క్వాలిటీ తీస్తారు. 2, 3, 4 వేరే వాళ్ళు 2, 3, 4 తీసుకున్నారు అనుకో, నీ దగ్గర పోయి పాలు ఇయ్యలేదు అది ఇది అని నువ్వు తీసుకొచ్చినావు, ఆయన గ్యారంటీ ఇచ్చి ఉన్నాడు కదా, వాడు తీసుకొస్తే అక్కడ బర్రెలే లేదు ఎక్స్చేంజ్లో తీసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి? ఇది నువ్వు లాస్ అవుతున్నావు, మళ్ళీ చెత్త తీసుకొని మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతావు? అది రిటర్న్ పాలసీ, లీటర్ ఫీటర్ ఇది అది పిలవడానికి. మార్కెట్లో ఇక కొత్తగా వచ్చే వాళ్ళకు ఎక్కువ మందికి అవగాహన ఉండదు. హర్యానా వెళ్ళండి, ఎక్కడ వెళ్ళండి, మినిమం పాలని చెప్తారు అంతే. జున్ను పాల మీద ఉంటే మినిమం పాలు చెప్తారు వాళ్ళు. 14 లీటర్ ఇచ్చినా. హైదరాబాద్ నువ్వు అయితే చూస్తున్నావు, 20 సంవత్సరం కాదు పైన హర్యానా వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి బర్రెలు అమ్ముతారు. బర్రె కెపాసిటీ 18 లీటర్స్ కూడా ఉండొచ్చు, 16 కూడా ఉండొచ్చు, 14 కూడా ఉండొచ్చు. కానీ వాడు గ్యారంటీ ఎంత ఇస్తాడు? 10 లీటర్లు అంతే. 10 లీటర్ 3 లక్షల గేదెకి కూడా 10 లీటర్ గ్యారంటీ ఇస్తారు. ఎందుకు 10 లీటర్ ఇస్తారు? పోయినాక ఫస్ట్ డేనే వాడు 5 టైంకు పూటకు పిండుకుంటాడు. సో మాటలు చెప్పడానికి చాలా ఉంటాయి జావేద్ భాయ్. ఇంత 150 యానిమల్స్ ఉన్నది, నేను ఒక్క యానిమల్ అక్కడ నుంచి తీసి 90,000లో నా దగ్గర ఉన్నది అంటే రేపు 1000 మంది ఉంటారు. కానీ లేదు కాదు, 90,000లో వెహికల్ చూసుకోవచ్చు. కస్టమర్లు చూడండి, ఇక్కడ చెప్పే అవసరం లేదు. పిలిచాలి అంటే మంచిగా చాలా చెప్పవచ్చు పిలవడానికి, కానీ అది లేదు మన దగ్గర. మన దగ్గర ముర్రా స్టార్ట్ అయితే 1,35,000 నుంచి, జాఫ్రా స్టార్ట్ ఉన్నది 1,80,000 నుంచి. బనీ ప్రజెంట్ లేదు, బనీ వస్తాయి ఒక 5-6 డేస్లో. దానికి రేట్ ₹1,00,000 నుంచి 1,30,000-1,40,000 దాకా ఉంటాయి, ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది అయితే చెప్తున్నారు, మార్కెట్లో అయితే అమ్ముతున్నారు, బీహార్ గేదెలు కూడా వచ్చేస్తున్నాయి, రాజస్థాన్ వచ్చేస్తున్నాయి. అది తప్పు, ట్రేడర్స్కి కాదు, తీసుకునే వాళ్ళది తప్పు. నేను సింపుల్గా ఒక ఆన్సర్ ఇవ్వండి నాకు. పట్టడం ఎలా? అంతే సింపుల్గా ఒక ఆన్సర్లో గుర్తు పెట్టాలి అంటే, ఇప్పుడు సిమెన్ హర్యానాది ఎక్కడ అంత రాష్ట్రంలో మొత్తం దేశంలో చూస్తే హర్యానా సిమెన్ యూస్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా అదే సిమెన్ చేపిస్తుంది. ఎక్కడైనా పోయి మీరు ₹1,00,000 ఎవరైనా మీకు హర్యానా ఇస్తానంటే హర్యానా ఇస్తలేదు. 1,10,000 ఇస్తున్నారంటే హర్యానా బర్రె కాదు, ముర్రా కాదు, హర్యానా ప్యూర్. 1,30,000 కూడా అంటే హర్యానా లేదు. 1,35,000 నుంచి 2 లక్షల దాకా బర్రెలు ఎక్కడ ఉన్నది, ప్యూర్ క్వాలిటీ ఉన్నది. ఆయన అదే రేట్ చెప్తున్నారు. మీరు గంట కూడా నిలబడితే వాడు తక్కువ చేస్తలేదంటే అది హర్యానా వీడియో అనుకోవాలి. అర్థమైంది కాదు? ఎందుకు అంటే అందరు 90% మనుషులకు ఏమున్నది అంటే తక్కువలో వరకు కావాలి. అదే పాయింట్లో రేటు లాస్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే తీసుకోపోయినాక అది కూడా పాలు ఇస్తాయి, 5-6 పూటకు ఇస్తాయి. 4 మంత్స్ అయిపోయినాక 5 మంత్స్ వచ్చేదాకా పాలు సగం అయిపోతాయి. ఇప్పుడు బీహార్ గేదె బీహార్లో ఎంతకు దొరుకుతుంది మనకు? 70,000, 60,000, 65,000, 80,000. అంటే అక్కడ 60-70కి తెచ్చి ఇక్కడ 130-140కి హర్యానా అని ట్యాగ్ పెట్టి అమ్మేస్తున్నారు అంతే. ఓకే, ఇది పెద్ద ఫ్రాడ్ నడుస్తుంది ఇది. ఎందుకంటే నేను చాలా మార్కెట్లలో చూసినాను ఈ విషయానికి. నేను చాలా రోజులు కూడా చెప్తున్నాను, ట్రస్టెడ్ పర్సన్. వాళ్ళు తెస్తున్నారు, ఎందుకు తెస్తున్నారంటే మనం తీసుకుంటున్నామని. ఓకే, అవును, మనకు తక్కువలో కావాలి ముర్రా చెప్పి వాళ్ళు అమ్ముతున్నారంటే మనం తక్కువలో కావాలని తీసుకోపోతున్నాం. తర్వాత మన డబ్బులు వేసిన తర్వాత మనకు ఫ్రాడ్ అవుతుంది. మనం ఎవరికి చెప్తాం? 4 నెలలు నువ్వు పాలు తీసుకున్నావు, దాని తర్వాత తగ్గిపోయినాయి అంటే ఎవరు ఒప్పుకుంటారు? దానికి ఎవరు ఒప్పుకోరు కాదు. సో అది చూసుకోవాలి. మీ చుట్టుపక్కల కూడా ఇది బీహార్ రాజస్థాన్ గేదెలు తెచ్చి అమ్ముతున్నారు, అదే అంటున్నారు. నాకు చాలా మంది కంప్లైంట్ కూడా చేశారు, ఇక్కడ పెద్దగోల్కొండలో చాలా మంది అమ్ముతున్నారని. నేను డైరెక్ట్ బీహార్ వాళ్ళు చాలా మంది నన్ను కూడా పిలుస్తారు వీడియో షూట్కి, కానీ నేను వెళ్ళను. ఎందుకంటే రైతుకు మోసం చేయొద్దు. ఎప్పుడైనా మనము ఉండాలి, రైతులు ఉంటే మేము బాగుంటే అందరం బాగుంటాము. ఎక్కడున్నా బీహార్ గేదె మీకు ఫ్రీగా వచ్చినా కూడా తీసుకోకండి. ఎందుకంటే అది ఎప్పుడైనా మీకు
మీకు 3 monthsకి కథం దాని పని అయిపోతుంది. అది ఇక్కడ జాఫరాబాదీ, ముర్రా, బన్నీ ఈ 3 దాంట్లో మీకు నచ్చింది తీసుకోండి. ట్రస్టెడ్ పర్సన్ దగ్గర తీసుకోండి. అందులో మదార్ భాయ్ అని చెప్పొచ్చు. మదార్ భాయ్ అనే కాదు, మీకు ఎక్కడ ట్రస్ట్ కనిపిస్తే అక్కడ తీసుకోండి. కానీ ట్రస్టెడ్ పర్సన్ తీసుకోండి, దానికి ఏం లేదు. నా దగ్గర వచ్చి తీసుకోవాలి లేదని అట్లాంటి ఏం లేదు. కానీ ఎవరైనా తీసుకోపోతే, ఎవరైనా డబ్బులు తీసుకొస్తున్నారంటే ఎంత కష్టం నుంచి ఆ డబ్బులు తీసుకొస్తున్నాడు, మళ్ళీ ఇంటి దాంట్లోనే నడపాలి అని ఆయనకు ఒక ఆలోచన ఉంటాయి. వేస్ట్ బరే తీసుకోపోయి కొంచెం తక్కువ డబ్బుల్లో దొరుకుతున్నాయి తీసుకోపోతే అది వేస్టే. అవును. దాని బదులు ఆ డబ్బులు 1,00,000, 1,10,000, 1,20,000 ఏమైనా పెడుతున్నావు అంటే ఇంటి వాళ్ళ మీద ఖర్చు చేసుకుంటే బాగా ఉంటాయి. తర్వాత లాసెస్లో రావాలి ముందుగానే అది ఖర్చు ఇంటిలో చేసి ఎంజాయ్ చేయవచ్చు కాదు. బరే తీసుకోబోతే ఒక తుల బంగారం ఇప్పియాలి వైఫ్కి, ఇంకా ప్రశాంతంగా లైఫ్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ అయితే డైరీ ఫామ్ వాళ్ళకు చాలా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కొనడమే పెద్ద టాస్క్. అన్నిటికన్నా మంచి వాళ్ళ దగ్గర కొనండి. ఎక్కడ నమ్మకం ఉందో ఇక్కడ ఉంటే ఒకటే ఉంది మదార్ భాయ్ దగ్గర. నచ్చిన రోజులు అన్ని రోజులు ఉండండి. పాలు చూసుకోండి. 2 గేదెలు సెలెక్ట్ చేసుకోండి. మీరు 3 రోజులు చూసుకుంటారా ఉండడానికి రూమ్, ఫుడ్ అంతా ఫ్రీ ఉంది. ఇంతకన్నా మంచి ఫెసిలిటీ ఎవ్వరు ఇవ్వరు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, హర్యానా, గుజరాత్ వెళ్ళి రైతులు మోసపోకండి. మీ దగ్గరలో ఎక్కడ దగ్గర ఫామ్ ఉంటుందో హైదరాబాద్లో కానీ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళ దగ్గర కొనండి. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే ఇప్పుడు మదార్ భాయ్కి ఇచ్చే రేటు మనం హర్యానాకు పోతే మనకు కూడా ఇయ్యారు ఆ రేటు. మనకు కూడా ఇక్కడ రేటే ఇస్తారు వాళ్ళు. అది పెద్ద చైన్ ఉంటుంది. అది నేను ఒక 5 సంవత్సరాలుగా నేను చూస్తున్నా మార్కెట్ని. పిలుస్తారు వాళ్ళు. కానీ మదార్ భాయ్ అక్కడ మదార్ భాయ్కు 1,30,000కి దొరికే గేదె మనకు అక్కడనే 1,50,000కి దొరుకుతాయి. ఎందుకంటే వీళ్ళు డైలీ కస్టమర్స్ కాబట్టి మనం ఒకటేసారి వెళ్తాం. ఆ విధంగా ఉంటుంది మార్కెట్ అనేది. థ్యాంక్ యూ.